మేము 3 రాజధానులని మాట్లాడిన మాట నిజం, దీనిలో ఏమి సందేహం లేదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఒక రాజధాని అని మాట్లాడిన మాట నిజం. ఆయన వచ్చాడు అధికారంలోకి, ఒక రాజధాని చేస్తున్న వ్యవహారం మీద మేము చెబుతున్నాం. మేము 3 రాజధాని చేయమంటలేదు చంద్రబాబుని. ఆయన ఒక రాజధాని చెప్పాడు, ఈ రాజధాని అద్భుతం అన్నాడు, ప్రపంచంలోనే ప్రపంచ స్థాయి రాజధాని అన్నాడు. మా కర్మ కాకపోతే ఆంధ్రప్రదేశ్కి ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకయ్యా స్వామి? అంటే ఢిల్లీ కన్నా పెద్ద రాజధాని అనమాట, అంతేగా. ఏంటో అంత గొప్ప మనం, నాకు అర్థం కాలేదు. అది తినడానికి తిండి లేదు, మీసాలకు సంపేంగ నూనెని, రైతులకు గిట్టుబాటు ధర లేదు, సంక్షేమ కార్యక్రమం అమలు చేసే శక్తి లేదు. రాజధాని సింగపూర్ లాంటి రాజధాని, యూకే లాంటి రాజధాని, ఇంకా లండన్ లాంటి రాజధాని ఎందుకంటే మనకి నెత్తినేసి కొట్టుకోనా? నాకు అర్థం కాలేదు. ఏం చేసుకుంటాం? లండన్ లాంటి రాజధాని, సింగపూర్ లాంటి రాజధాని. ఇక్కడ ఈయన కూడా కడుతున్నాడు, చూశారుగా మీరు. ఎవరు? ఉప ముఖ్యమంత్రి గారు పెద్ద గోడ కడుతున్నాడు, చూశారా మీరు? ఇప్పుడున్నా చూడనట్టు పోతున్నాడు రోడ్డు అమ్మట. ప్రభుత్వం ఇద్దప్పుడు అన్ని కట్టేస్తున్నారు. నారాయణ గారు ఇల్లు కట్టేస్తాడు, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టేస్తాడు. ఎన్ని ఎకరాలు చంద్రబాబు నాయుడు ఉంది? 5 ఎకరాలు. ఇదేమో తాడేపల్లి పాలేసి అన్నారు. మరి ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇది కొట్టేస్తున్నారు. మరి మన డిప్యూటీ సీఎం గారు పెద్ద గోడ ఎలుగుతుంది అక్కడ. అధికారం ఇద్దప్పుడు అన్నీ లేచిపోతాయి, ప్లాట్లు మాత్రం ఎవరు? రైతులు తాము పండించుకుంటున్నటువంటి భూములు ఎకరం 2 ఎకరాలు ఇస్తే రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తామని చెప్పి మోసం చేయటం కాదా? 10 సంవత్సరాలకు ఇవ్వలేదే. నువ్వు ఆలోచించుకో, నీకే 1 ఎకరం భూమిని ఇచ్చావు అనుకో, రిటర్నబుల్ ప్లాట్ ఇంతవరకు ఇవ్వలేదనుకో, ఎంత బాధపడతాడు వాడి జీవితం? ఏం కావాలి? సరే, ఏదో 50 ఎకరం 100 ఎకరం నాలాంటి వాడు కొనుక్కుని ఇస్తే అది వేరే విషయం. ఇన్సైడర్ ట్రేడింగ్ చేసుకుని ఇచ్చారుగా, కొనటం ఇవ్వటం. అది అక్కడెక్కడో ముందన్నారు, తర్వాత తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఈ లోపల కొనుక్కునే వాళ్ళు మన ఈనాడు వారు, వాళ్ళు వీళ్ళు శుభ్రంగా కొనుక్కున్నారు, అవన్నీ చేశారు. ఇవన్నీ పచ్చి మోసం, దగ. అమరావతి అనేదాన్ని ఒక అంతులేని కథగా చేసి, అమరావతి రైతులందరినీ సర్వనాశనం చేసి, కాంట్రాక్టర్లని చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు బాగుపడే కార్యక్రమం తప్ప రైతుల్ని సర్వనాశనం చేసే కార్యక్రమంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిమగ్నమై ఉన్నారు. రైతులంటే అందరు రైతుల సంగతి దేవుడు ఎరుగు. అందరు రైతులు ఎట్టాగో సర్వనాశనం చేస్తున్నాడు. ధాన్యపు రైతు, పత్తి రైతు, మిర్చి రైతు, శనగ రైతు అందరూ అలో లక్షణమని ఏడుస్తూనే ఉన్నారు. అమరావతిలో భూములు ఇచ్చిన రైతులు కూడా అలో లక్షణాన్ని ఏడ్చేటటువంటి పరిస్థితికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి, ఏదో రైతును ఒప్పించి తీసుకుంటాం, ఒప్పిస్తావో మెప్పిస్తావో బెదిరిస్తావో నీ కళ్ళన్నీ మాకు తెలుసు కదా. ఇంతకు ముందు కూడా అట్టే కదా, బెదిరించి తీసుకున్నావు. పాప మాడు గచ్చందరలేక ఇచ్చారు, నా పక్కోడు ఇచ్చాడు, ఈ పక్కోడు ఇచ్చాడు, ఈ పోతే మర్యాద ఉండదని ఇచ్చారు. ఇచ్చి లబోదిపోమంటున్నారు. మొన్నదాకానే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఇప్పుడు ఆయనే వచ్చాడుగా. అరే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఉన్నది రేటు కూడా లేదేమో, నాకు అర్థం కాలేదు. అమరావతిలో పూలింగ్ దేశం అంతా పూలింగ్, జనంతా పూలింగేనా? ఇది చాలా దుర్మార్గం, పచ్చి దగ, పచ్చి మోసం.